హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంటలు అండ్ వ్లాగ్స్ అండి. నా వ్లాగ్స్ చాలా బాగా చూస్తున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. ఈరోజు వచ్చేసి మాత్రం నేను మీకు ఒక టెంపుల్ చూపిద్దామనేసి వెళ్ళాము ఈవినింగ్ పూట, మంగళవారం రోజు. మంగళవారం అంటే ఏం టెంపుల్ ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది. అవునండి, హనుమాన్ మందిరు. మా దగ్గర హనుమాన్ మందిర్ ఒకటి ఉందండి. సింగరోల్ నుండి జింగుర్ధా అనే విలేజ్ ఉంటుంది. అక్కడ హనుమాన్ ఉంటారు. మేము వచ్చినప్పటి నుండి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం మాకు వీలైనప్పుడల్లా మంగళవారమే కానీ సాటర్డే కానీ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వెళ్తామండి. అది మెయిన్ జంగల్ ప్రాంతంలో, గుట్టలు అడవిల మధ్యలో, చాలా అడవి ఎక్కువగా ఉంటుందండి, ఫారెస్ట్ ఏరియా అక్కడ ఉంటుంది. ఇవే అదే అండి మేము చూపిస్తున్నవే. చూడండి, చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఇటువైపు అటువైపు. వర్షాకాలం కదా అండి, వర్షాకాలంలో చెట్లు అన్నీ రోడ్ల మీదకి వచ్చాయి. కానీ చాలా బాగుంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది, చాలా న్యాచురల్గా ఉంటుందండి ఈ ప్లేసు. అది కూడా మీకు చూపిద్దాం అనేసి తీసాను. మీరు కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనేసి అనుకుంటున్నాను. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారు ఉన్నారండి. చాలా నేచురల్గా ఉంటుంది ప్లేసు. మెయిన్ జంగల్ ఏరియా అండి. చూసారా ఎంత దట్టంగా ఉందో అడవి. వర్షాకాలం కాబట్టి చాలా న్యాచురల్గా గ్రీనరీగా ఉంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇట్లా వస్తే మాకు మాత్రం కొద్దిగా వీలున్నప్పుడల్లా మేము వచ్చి ఇలా స్పెండ్ చేసి వెళ్తాము. పిక్నిక్ స్పాట్ కూడా ఉందండి. పిక్నిక్ కూడా వచ్చి చాలామంది వంటలు చేసుకొని తింటారు. దీపావళి మాత్రం 3-4 డేస్ మాత్రం స్వామివారికి ఇక్కడ పూజలు జరుగుతాయి. అప్పుడు చాలా విలేజెస్ నుండి ఈ వే మొత్తం, ఈ రోడ్డు మొత్తం అటువైపు ఇటువైపు వంటలు చేసుకొని ఉంటారండి వాళ్ళు. ఇదిగోండి మందిరం వచ్చేసింది. ఇది మెట్లు, ఈ సైడ్ ఏమో మెట్ల వైపు అండి, మెట్ల గుండా వెళ్ళొచ్చు. ఇది మాత్రం డైరెక్ట్ బండి పైకి వెళ్తుంది. మేము 4 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ అప్పుడు మాత్రం ఈ రోడ్డు లేదు, ఇప్పుడు రోడ్డు వేశారు పైకి వెళ్ళడానికి. అంతకుముందు మాత్రం ఆ కిందనే బండ్లు పెట్టేసి ఆ మెట్ల గుండా ఇదండి, ఇదంతా మెట్ల దారే సైడ్ నుండి నడుచుకుంటూ వెళ్ళేది. పైకి వచ్చేసామండి. పైకి వచ్చేసి చాలా బాగుంటుంది టెంపుల్. పార్కింగ్ ఉంది పైన కూడా, బండ్లన్నీ ఇక్కడ పెట్టేసి వెళ్తారు. ఒకప్పుడు మాత్రం పార్కింగ్ కానీ షాప్స్ కానీ అసలు ఇవేం లేదండి. మేము వెళ్ళినప్పుడు మాత్రం నార్మల్గా ఇదంతా చెట్లు ఉండేది. 5 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు చూసుకుంటే ఎంత డెవలప్ అయిందో టెంపుల్ మాత్రం. రావాలంటే అసలు మామూలుగా చెప్పాలంటే టెంపుల్కి రావాలంటే కొంచెం భయం వేసేది అప్పట్లో. ఈవినింగ్ మాత్రం రాకపోయేది. గుడి దగ్గరికి వచ్చేసాము, వెళ్తున్నాను పైకి నేను. గుడి పైకి షాప్స్ ఉంటాయి, మొత్తం మనకు దేవునికి సంబంధించిన షాప్స్ ఉంటాయి. మేము మాత్రం ఎప్పుడు వచ్చినా ఒకటే షాప్లో తీసుకుంటాం. అదండి ఈ షాపే. ఆంజనేయ స్వామికి మన వైపు తమలపాకు మాల వేస్తారని తెలుసు, తులసి మాల వేస్తారో నాకు తెలియదు. కానీ మధ్యప్రదేశ్లో ఇక్కడ టెంపుల్స్లో మాత్రం ప్రతి దేవునికి తులసిమాలలు వేస్తారు. నేను ఎక్కడో విన్నాను వినాయకునికి తులసిమాలలు వేయకూడదు అనేసి, కానీ ఇక్కడ మాత్రం వినాయకునికి కూడా తులసిమాల కడతారండి. స్వీట్స్ కూడా పేడ స్వీట్స్, ఇంకేదో స్వీట్ ఉంటుంది అది తెలియదు. అందుకో ఇక్కడ కలువపూలు ఉంటాయండి. ఈ టెంపుల్ మధ్యలో, గుట్టల మధ్యలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో ఈ కలువపూలు ఉంటాయి. అది కూడా మీకు ఎప్పుడైనా చూపిస్తాను. పిక్నిక్ స్పాట్ లాగా కూడా ఉంటుంది అక్కడ. అందులో ఒక కలువపూ తీసుకున్నాను. ఒక కలువపూ వచ్చి 10 రూపీస్ అండి. ఇదిగోండి ఇట్లా భజన చేస్తూ ఉంటారు ఈ మందిరంలో. ఆంజనేయ స్వామి చాలీసా, తర్వాత సుందరాకాండ చదువుతారు. వితిన్ 24 అవర్స్ చదువుకుంటూనే ఉంటారండి. ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు చేపిస్తారు. స్వామివారి దగ్గరికి వచ్చాము, చూసారా ఆంజనేయ స్వామి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి స్వామి. చల్లగా చూడు అందరినీ. మాకు కొంచెం టైం దొరికినప్పుడల్లా ఇక్కడికి వస్తామండి. టెంపుల్స్ ఎక్కువ వెళ్తాము, ఎందుకంటే ఏం ఫంక్షన్స్ ఏం ఉండవు, మన వైపు ఉంటానే. వేశాను.
కొబ్బరికాయ కొడతారండి. సాత్విక్ కొబ్బరికాయ కొడుతున్నాడు కానీ వానికి పగలట్లేదు అది. ఇక్కడ మాత్రం రక్ష కడతారు. ఇక్కడ ప్రతి టెంపుల్లో ఎక్కడ మధ్యప్రదేశ్లో మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఒకటి ఎర్రటి దారం కడతారండి. ఇది కూడా నాకు బాగా అనిపిస్తుంది. ఇదిగో కడుతున్నారు చూడండి పంతులు. వీళ్ళు ఇక్కడే ఉంటారనుకుంటా పూజారి వాళ్ళు. నేను ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటారు. గుడి ప్రక్కన ఇలా రక్ష కడుతూ ఉంటారు. అక్కడ పీఠం దగ్గర లడ్డు గోపాలుడు ఉన్నాడండి. లడ్డు గోపాలుడు వెనకాల సీతారాముల వారు ఉన్నారు. పాడుకుంటూనే ఉంటారు. పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ మెయిన్, దాని పక్కనే దుర్గామాత అమ్మవారు ఉంటారు. అక్కడికి వచ్చాను. అక్కడ దీపం వెలిగించి అమ్మవారికి కూడా దండం పెట్టుకున్నాను. ఇదిగోండి అమ్మవారు దుర్గామాత. అనిపించింది వాళ్ళు పూజ చేస్తుంటే, అది కూడా తీశాను. వినాయకుని మందిరం, సాత్విక్ హారతిస్తున్నాడు వినాయకునికి. వినాయకుని టెంపుల్కి వచ్చేసాం. అది అయిపోయాక పూజ కంప్లీట్ అయినాక మీకు కొంచెం ప్లేస్ చూపిద్దామనేసి ఇటువైపు వచ్చాను. చాలా న్యాచురల్గా ఉంటుందండి ప్లేస్ అంతా. ఎక్కువ మొత్తం ఫారెస్ట్ ఏరియాలో ఉంది ఈ గుడి. చూడండి మొత్తం గుట్టలు. ఇక్కడ ఈ షెడ్లు వేసారు కదా, ఈ షెడ్ అంతకుముందు లేకుండే మేము వచ్చినప్పుడు. అంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ లేకుండే, ఇప్పుడు వేశారు. ఇక్కడ భోజనాలు పెడతారండి శ్రావణ మాసంలో, లేకపోతే ఏదైనా ఫంక్షన్లు అయినప్పుడు, దేవునికి సంబంధించి ఎవరైనా ఏమైనా మొక్కుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి అందరికీ ప్రసాదం పెడతారండి. మనం ఇట్లా చిన్న పార్టీలా చేసుకొని కూడా పెడతారు. ఇదిగో అండి టెంపుల్. ఇది చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. న్యాచురల్గా ఉంటుంది. అసలు అక్కడ టెంపుల్ తప్పించి ఇంకేం ఉండదు. చుట్టూ పెద్ద జంగల్ ఉంటుంది. ఓకే బాయ్ అండి. పూజ కంప్లీట్ అయింది, ఇంటికి వెళ్తున్నాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.